Hello, hi guys, good morning. This is Kader. సో టుడే అనాలిసిస్ చూద్దాం మనం. నిన్న మార్కెట్ మనకి పాజిటివ్ క్లోజ్ అయింది నియర్ బై 56,000 దగ్గర. సో డౌన్ సైడ్ మనకి బయర్స్ ఉన్నారు. మనం ఏం చేద్దామంటే ఇవాళ సెల్లింగ్ సైడ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ చూడండి, బయర్స్ ఉన్నారు, మనకి సెల్లర్స్ ఉన్న వాళ్ళు ఆల్రెడీ ఎగ్జిట్ అయ్యారు. 56,000 వచ్చింది. సో ఇక్కడ 56,000 దగ్గర బయర్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. బ్రేక్అవుట్ అయితే మన సెల్లింగ్ సైడ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేద్దాం డౌన్ సైడ్కి. సో ఇమీడియట్లీ డౌన్ సైడ్ వచ్చినా కూడా రీట్రేస్తో సెల్లింగ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకంటే ఈ బయింగ్ చూసి మిగతా వాళ్ళు కూడా బయింగ్ చేస్తారు. అక్కడ మనం బయింగ్ సైడ్ తీసుకుంటే ఎలాంటి మనకి ప్రాఫిట్ అనేది ఉండదు. సెల్లింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఎందుకంటే ఎస్ఎల్స్ మన డౌన్ సైడ్ దొరుకుతాయి. నిన్న అందరు ట్రై చేశారు ఇక్కడ సెల్లింగ్ సైడ్ ట్రేడ్. మనం ఇక్కడేమో బయింగ్ సైడ్ తీసుకున్నాం. మన ఎస్ఎల్ హిట్ అయిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళింది. సో వీళ్ళు బ్రేక్అవుట్ తర్వాత ఓన్లీ బయర్స్ వస్తారు. అగైన్ మళ్ళీ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. బ్రేక్ అయితే మళ్ళీ సెల్లింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. బయింగ్ సైడ్ అయితే కష్టం. ఎందుకంటే ఇప్పుడు మన పైకి వెళ్ళినా కూడా మార్కెట్ చూడండి, ఈ లెఫ్ట్ సైడ్లో మన సెల్లర్స్ ఉన్నారు. వీళ్ళు మంచి ప్రాఫిట్లో ఉన్నారు. వీళ్ళు అగైన్ ఇక్కడ బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ మనీ పెడతారు, డౌన్ పుష్ చేస్తారు. డౌన్ మార్కెట్ తొందరగా వెళ్ళేది లేదు. కొంతసేపు డౌన్ సైడ్ వచ్చి కన్సల్ట్ అయ్యి అప్పుడు పైకి వెళ్ళిద్ది. ఇమీడియట్లీ అయితే పైకి వెళ్ళదు. సో అందుకోసం మనం సెల్లింగ్ సైడ్ ట్రైడ్ ఫైండ్ చేద్దాం. సో మార్కెట్ ఓపెన్ అయ్యాక చూద్దాం ప్రైస్ యాక్షన్ ఎలా ఫామ్ అవుతుంది ఏందనేది. ఇప్పుడే మనం ఒక సెల్ సైడ్ ట్రేడ్ తీసుకున్నాం. మార్కెట్ ఓపెన్ అయింది. సో మార్కెట్ ఓపెన్ అయింది, ఇమీడియట్లీ ఇక్కడ సపోర్ట్ తీసుకొని 56,000 అన్న క్లోజింగ్ ప్రైస్. హై బ్రేక్ అయితే ఓన్లీ ఇక్కడ బయర్స్ వస్తారు. సో కన్ఫర్మేషన్ క్యాండిల్ కనపడింది మనకి సెల్లింగ్ సైడ్. ఇది కూడా కన్ఫర్మేషన్ అనమాట. సో ఇక్కడ బయింగ్ చేసిన ఎస్ఎల్స్ మనకి ఈడ వరకు దొరుకుతాయి. 55,800 వరకు, లేదా 50,850 వరకు వచ్చింది మార్కెట్ మ్యాక్స్ మనకి. ఇది కూడా బ్రేక్ అయితే డౌన్ సైడ్ వచ్చింది మంచిగానే. మనకి ఇప్పుడు 4,000 3,000 ప్రాఫిట్ నడుస్తుంది. సో మంచి ప్లేస్లో మనం ట్రేడ్ తీసుకున్నాం. సో ఇంత ఇమీడియట్లీ అయితే బయింగ్ సైడ్ అయితే వెళ్ళదు. కొంచెంసేపు రీట్రేస్ తీసుకొని మళ్ళీ మనకి ఇక్కడ ఉంది, మళ్ళీ ఒక రీట్రేస్ తీసుకొని కన్సల్ట్ తీసుకొని మళ్ళీ ఒక బ్రేక్ అయితే ఇచ్చిద్ది. మనకి వచ్చింది మార్కెట్ కంపల్సరీ రావాలి డౌన్ సైడ్. ఈ 55,700 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నా మార్కెట్. ఈ రేంజ్ వరకు వచ్చింది మార్కెట్. సో అక్కడ ప్రాఫిట్ బుక్ చేద్దాం మనం. ఇలా 1:2 ఏమైనా దొరికితే బాగుంటుంది మనకి. సో వెయిట్ చేద్దాం. 4,000 నడుస్తుంది మనకి, వెయిట్ చేద్దాం. ఇక ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ మనకి మనం ట్రేడ్ తీసుకుంది ఈ రెడ్ క్యాండిల్ ఇక్కడ తీసుకున్నాం. ఆల్మోస్ట్ దగ్గర 80 పాయింట్లు డౌన్ సైడే ఉన్నాం మనం. అసలు అయితే నార్మల్ ప్రాఫిట్లో ఉండాలి కదా. సో ఇక్కడ చూడండి, స్టిల్ మన బ్రేకింగ్ దగ్గర కొంత లాస్లో నడుస్తుంది. ఎందుకంటే ఇది మన టైం డికే వల్ల, అంటే టీటా డికే. సో మార్కెట్ మూవ్ అయినా కూడా రీట్రేస్ వస్తుంది, స్లోగా వస్తుంది కిందకి. ఇలా అయితే మన ప్రాఫిట్ రాదు. ఎందుకంటే కొంచెంసేపు పైకి వెళ్ళి కొంచెంసేపు కిందకి వెళ్ళి పైకి వెళ్ళి సైడ్ వేసి వెళ్ళి మళ్ళీ పైకి కిందకి వెళ్ళి ఇట్లా వెళ్తే మార్కెట్ మనం అసలు 1:1 తీసుకోవడానికి కూడా చాలా కష్టం అయింది. ఓవరాల్ నెగిటివ్గా ఉండాలి మార్కెట్, పాజిటివ్ అయితే వెళ్ళదు. కానీ మూమెంట్ అస్సలు లేదు. మనం ఇక్కడ తీసుకున్నా కూడా మనం ఓవరాల్ బ్రేకింగ్ దగ్గరే ఉన్నాం. మనం ప్రాఫిట్లో ఉండాల్సింది మనం. ఇక్కడైతే మనం ఈ ట్రేడ్లో ఇక్కడ మనకు 2,000 3,000 చూసినాం. ఇక్కడ బ్రేకింగ్ దగ్గర ఉన్నాం. సో ఏం చేస్తాం, తీరా దిగే వల్ల సెన్సెక్స్ చూడండి. అసలు ఈ ట్రేడ్ మనం ఎక్స్పెక్ట్ చేసిన బ్యాంక్ నిఫ్టీలో, కానీ సెన్సెక్స్లో మూవ్ అవుతుంది. నిఫ్టీలో కూడా కొద్ది గొప్ప మూవ్మెంట్ ఉంది, లేదా బ్యాంక్ నిఫ్టీ టోటల్లీ సైడ్ వేస్ ఉంది. ఒకసారి అనిపిస్తుంది మనకి పొజిషన్స్ బ్యాంక్ నిఫ్టీలో ఒకటి, సెన్సెక్స్లో ఒక పొజిషన్ తీసుకుంటే ఒకటి సైడ్ వేస్ అయినా ఇంకోటి ఏమన్నా ప్రాఫిట్ అయినా ఇచ్చిద్దని ఒక్కోసారి మనకి అది అనిపిస్తుందిలే. కానీ చూడాలి, ఫ్యూచర్లో చూద్దాం. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసి డౌన్ సైడ్ వెళ్ళిద్దని, ఇది సైడ్ వేస్ అవుతుంది, ఇంకోటి ఇండెక్స్కి డౌన్ సైడ్ వెళ్తుంది.
అసలు ఏ ఇండెక్స్ మనం వెళ్ళిద్ది తిరిగి చెప్పలేం మనం. టోటలీ డౌన్ సైడ్ ఓవరాల్ నెగిటివ్ ఉండిద్ది అని తెలిసలే కానీ ఒకటి స్పీడ్కి వెళ్ళిద్ది, ఒకటి సైడ్ వేస్ టు నెగిటివ్ ఉండిద్ది. ఇలా మనకు కావాల్సింది ఇది, ఇమీడియట్లీ వెళ్ళాలి. సో దీంట్లో వెళ్ళిద్దా, సెన్సెక్స్లో వెళ్ళిద్దా, నిఫ్టీలో వెళ్ళిద్దా, బ్యాంక్ నిఫ్టీలో వెళ్ళిద్దా మనకు తెలియదు. సో ఒక్కోసారి పొజిషన్స్ ఏంటంటే మనం మూడిట్లో తీసుకోవడం కూడా బెటర్. ఒక్కోసారి ఏంటంటే ఆపోజిట్లో కూడా మూవ్ అవుతూ ఉండాలి. అన్నప్పుడు మనం లాస్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ప్రాఫిట్ అయితే మాత్రం మంచి ప్రాఫిట్లో బుక్ చేసుకోవచ్చు. సో చూద్దాం ఫ్యూచర్లో మనం అది కూడా. ఓవరాల్ మనం 1:1లో ప్రాఫిట్లో చేసినాం 9,061లో. సో మనం మార్కెట్ చాలా స్లో మూమెంట్తో చిన్నగా వచ్చింది. ఆల్మోస్ట్ మనంతా దగ్గర మనం తీసుకుంది ఇక్కడ 270 నియర్ బై మొత్తం 300 పాయింట్స్ పడిపోయినా కూడా మనం 1:1లోనే ఉన్నాం. సో టీడీకి ఎక్కువ ఉంది, సైడ్ వేస్ స్లో మూమెంట్లో వస్తుంది మార్కెట్. ఇక్కడ నుంచి ఫర్దర్గా మార్కెట్ వెళ్ళలేదు. రేర్ మూమెంట్లో టోటల్ మనకి ఈ బయర్స్ ఉన్నారు చూసిన వాళ్ళందరినీ తీసేసిద్ది. రేర్ మూమెంట్ అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అవుతాయి మనకి ఇక్కడ నుంచి. సో అందుకోసం ఇక్కడ తీసుకుని ఇక్కడ ఎగ్జిట్ అయిపోయా. 1:1 పాసిబుల్ కాదు ఇవాళ. ఇంత స్లో మూమెంట్లో అసలు మనం ప్రాఫిట్ తీసుకోవడం ఎక్కువ. సో ఎగ్జిట్ అయ్యా, ఈ ప్లేస్లో మనం ఎగ్జిట్ అయ్యా. మనం అనుకున్నట్టు ఇక్కడ చూడండి, ఇక్కడ డబల్ టాప్ కూడా ఉంది. వాళ్ళు ఇక్కడ బయింగ్ సైడ్ తీసుకున్న ఎస్ఎల్స్ హిట్ అయినాయి. సో డౌన్ సైడ్ ఎస్ఎల్స్ని మనం ఏమంటారు, మనం టార్గెట్ చేయలేము. ఆల్మోస్ట్ ఇది బ్రేక్అవుట్ అనమాట. బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ వచ్చిన ఏరియా, ఇక్కడ నుంచి కొన్ని రీట్రేస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో అందుకోసం ఇక్కడ ఎగ్జిట్ అయ్యా. కరెక్ట్ పాయింట్ అనమాట మన ఎగ్జిట్ అయ్యే పాయింట్. ఇక్కడ నుంచి ఫర్దర్గా బయింగ్ సైడ్ ట్రేడ్స్, పొజిషనల్ బయింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు మనకి. ఇది ఇంట్రాడే మూవ్, పొజిషనల్ స్టార్ట్ అయితే బయింగ్ మళ్ళీ. సో రీట్రేస్ కూడా రావచ్చు. కంటిన్యూ అంటే రేర్ మూమెంట్లో ఈ టోటల్ బయర్స్ని టార్గెట్ చేసిద్ది. అది ఇవాళ అయిద్దా లేకపోతే రివర్సల్ స్టార్ట్ అయిద్దా అనేది మనం చెప్పలేం. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యా నేను. సింపుల్ ట్రేడ్ అనమాట ఇవాళ మనం. కానీ టీటీడీ వల్ల మనం అసలు ప్రాఫిట్ ఎక్కువ తీసుకోలేకపోయినాం. స్లో మూమెంట్ అప్ సైడ్కి వెళ్ళి డౌన్ సైడ్ వేసి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది ఓవరాల్. సెన్సెక్స్ కూడా మనకి మొత్తం ఓవరాల్ అంతే మనకి సైడ్ వేస్ ఉంది మార్కెట్. నెగిటివ్ టు సైడ్ వేస్ అనమాట. సో అందుకోసం ప్రీమియమ్స్ మూవ్ అవ్వలేదు. బయింగ్ సైడ్ తీసుకోవడానికి ఇక్కడ మన పాసిబుల్ లేదు. ఎందుకంటే ఇక్కడ ట్రై చేశారు సెల్లింగ్ నిన్న, వాళ్ళు ఎస్ఎల్స్ హిట్ అయ్యింది. మనం కూడా ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం. మన ఎస్ఎల్ హిట్ అయ్యి మార్కెట్ కంటిన్యూ వెళ్ళింది బైస్ అప్ సైడ్. అట్లీస్ట్ నేను ఎందుకంటే ఇక్కడైతే నేను ఇమీడియట్లీ బ్రేక్ అయితే నేను తీసుకునేటువంటి కాదు. ఇక్కడ బయింగ్ సైడ్ తీసుకునేటువంటి. ఈ ఫస్ట్ సెకండ్ థర్డ్ టైం ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది. సమ్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళిద్ది. సో నా లిమిట్ రీచ్ అయ్యింది. మన ఎస్ఎల్ పెట్టినాం 10 పాయింట్స్ బిలో వెళ్ళి రివర్స్ అయింది. రివర్సల్ వెళ్ళిపోయింది మార్కెట్. సో ఓన్లీ ఇక్కడ మనకి బ్రేక్అవుట్ కనబడింది. మిగతా వాళ్ళు కూడా ఇక్కడ బయింగ్ సైడ్ తీసుకెళ్ళారు పొజిషన్స్. మనకి అప్ సైడ్ ఎస్ఎల్స్ లేవు. అగైన్ మళ్ళీ మనకి క్యాండిల్ సర్వీస్ ఓపెన్ అయింది మార్కెట్. 56,000 బ్రేక్ అయింది. సో ర్యాండమ్ బయర్స్ వస్తారు. పిఎస్ బ్రేక్ అయింది, హై బ్రేక్ అయింది, క్లోజ్ బ్రేక్ అయింది. ఇక్కడ ఓన్లీ బయర్స్ వస్తున్నారు. సో అందుకోసం మనం ఇక్కడ సెల్లింగ్ సెట్ తీసుకున్నాం. 1:1 ప్రాఫిట్గా ఎగ్జిట్ అయినాం. మనం ఎక్కడ తీసుకున్నాం అంటే 529 పాయింట్ దగ్గర ప్రీమియం పాయింట్ తీసుకున్నాం. 609 దగ్గర ఎగ్జిట్ అయిపోయినాం మనం. ఎగ్జాక్ట్లీ 1:1. ఇక్కడ వరకు రావాలంటే చాలా కష్టం. 1:2. సో రేపు కలుద్దాం.